హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి చినుకులు అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వీడియోస్ చేసి ఒక సంవత్సరం రోజులైందండి. ఈ సంవత్సరంలో అంటే 2026లో నా మొదటి అడుగు ఇదేనండి. నేనైతే కొత్తగా చీరల వ్యాపారం అనేది స్టార్ట్ చేశాను. ఆన్‌లైన్‌లో కూడా పంపుతున్నాననమాట. నా మొదటి వీడియో కూడా ఇదేనండి. పండగకైతే ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి సేల్ అయితే చేశాను. ఇక నుండి ఆన్‌లైన్‌లో కూడా సేల్ చేద్దాము. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు కదా యూట్యూబ్‌లో అనేసి, ఇలా మీ ముందుకైతే జీవనాధారం కోసం చిరు వ్యాపారంతో మీ ముందుకైతే వచ్చేసానండి. సో, అంటే చూసేసేయండి. చీరలు చూడండి. సాఫ్ట్‌గా చాలా బాగున్నాయి. అంటే ఫ్యాబ్రిక్ అదంతా క్లియర్‌గా ఇంకా కొద్ది రోజుల తర్వాత అయితే చెప్తానండి. ఇదంతా ఇంకా నేను కూడా చూసుకోలేదు. ఇప్పుడే తీసుకొచ్చాను. అంటే స్టాక్ అయితే ఇవాళే తీసుకొచ్చాను. మొత్తం ఇంకా సెట్ చేసుకోలేదు. వీటన్నిటిని మీకు చూపిస్తున్నాననమాట. చూసారా? చాలా సాఫ్ట్‌గా తర్వాత వచ్చేసి ఈ హ్యాండ్‌కి, బ్లౌజ్‌కి మగ్గం వర్క్ లాగా వచ్చున్నాయి కొన్ని. కొన్నైతే సాఫ్ట్ అంటే వర్క్ ఏం లేకుండా ప్లెయిన్‌గా అంటే రన్నింగ్‌లో వచ్చున్నాయి శారీస్‌లో. కొన్నైతే సెపరేట్‌గా వర్క్‌లో వచ్చున్నాయి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్‌లో మన దగ్గర ఉంటాయండి. ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. రేపటి నుండి అయితే స్క్రీన్ పైన నా వాట్సాప్ నంబర్ అనేది కూడా ఇస్తాను తప్పకుండా. మీకు నచ్చిన చీరని నాకు అంటే స్క్రీన్‌షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. నేనైతే మీకు చీర పంపుతాను. చూసారా చాలా బాగున్నాయండి. అంటే ఇదే అండి నేను కూడా ఫస్ట్ ఓపెన్ చేసి చూడడము. అంటే వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇంకా నేను ఏం చూసుకోలేదు. ఇక నుండి డైలీ అయితే వ్లాగ్ ఉంటది. తర్వాత షార్ట్స్ ఉంటాయి. నా వ్యాపారం ఎలా జరుగుతుంది? కొత్తగా వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తే బావుంటది? అదంతా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. నేనెలా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఎలా సేల్ చేస్తా ఉన్నాను, ఎక్కడ తీసుకొస్తాను, టోటల్ మీకైతే నేను చెప్తానండి. సింపుల్ పట్టండి. ఇదైతే చాలా బావుంది కదా! ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇచ్చానండి. సంక్రాంతి తర్వాత వచ్చేసి క్రిస్మస్‌కిచ్చాను. దీపావళికిచ్చాను. దీపావళి నుండి స్టార్ట్ చేశాను. ఇన్నాళ్ళు తీసుకొచ్చినవంతా సేల్ అయితే అయిపోయాయి. ఇక సంక్రాంతి వరకు ఇంటి చుట్టుపక్కల ఇచ్చేసి న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాను. కానీ న్యూ ఇయర్‌లో కొంచెం ఇంట్లో అవి ఇవి ఉండేసరికి ఇక ఇప్పటి నుంచయితే ఆన్‌లైన్‌లో కూడా శారీస్ అన్నవి సేల్ చేయాలి అనేసి ఫిక్స్ అయ్యానండి. ఇదొచ్చేసి ఫిబ్రవరి 3 అనమాట. నేనెళ్ళేసి స్టాక్ మొత్తం తీసుకొచ్చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా మీకైతే చూపిస్తున్నాను. నాకు నచ్చినటువంటి చీరలను పక్కన తీసి చూపిస్తున్నానండి. చాలా బాగున్నాయి. చాలా సాఫ్ట్‌గా ఉంది. ఇదైతే యాపిల్ సిల్క్ అంట. అంటే వేరే వాళ్ళు కట్టుకొనుంటే అడిగి మరీ తీసుకొనొచ్చాననమాట. అంటే ఇది ఏం సిల్క్? ఇది ఎక్కడ? అనేసి అడిగితే ఈ విధంగా అన్నారు. వేరే వాళ్ళు కట్టుకుంటే చూసాను నేను. చాలా సాఫ్ట్‌గా భలే ఉందనమాట ఇది. అందుకోసం అక్కడ అడిగి తీసుకొచ్చాను. చాలా బాగుందండి. బటర్‌ఫ్లైస్ అంటే సీతాకోకచిలుకలున్నాయి. చాలా చాలా బావుందండి. సిల్క్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. ఇదొచ్చేసి వైట్‌లో వేరే వాళ్ళు అడిగారని తీసుకొచ్చాను. ఒక 3 తీసుకొచ్చున్నాను అంతే. అన్నీ వచ్చేసి ప్రతిదీ 4, 3 అంటే 4, 3 అలా తీసుకొనొచ్చానండి. అంటే ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ తెద్దాము అని కొత్తగా ఆన్‌లైన్ బిజినెస్ అంటే కొంచెం భయమేసి అలా తీసుకొచ్చాను. ఈ ఈ చీరకైతే చూడండి. బ్లౌజ్‌కి హ్యాండ్ వర్క్ చూడండి ఎంత బావుంది కదా! చాలా రీజనబుల్ ప్రైస్‌కైతే ఇస్తానండి. నెక్స్ట్ వీడియోలో నా వాట్సాప్ నంబర్ అయితే ఉంటుంది. మీకు కావాలన్న వాళ్ళు వాట్సాప్ చేసి లక్షణంగా మీరైతే తీసేసుకోవచ్చు. వాటికొచ్చేసి అక్కడ పూసలు కుట్టున్నారు. వాటిని చూపించాలి అని ట్రై చేస్తున్నాననమాట నేను. అది దారంలాగా కనిపిస్తదేమో మీకు అనేసి చూపిస్తా ఉన్నాను. ఇవైతే సేమ్ పట్టు చీరలాగా ఉందండి. కానీ పట్టు కాదు. చాలా సాఫ్ట్‌గా ఉంది. డోలా సిల్క్‌లో వేరే మోడల్ అండి ఇదైతే. మనం పట్టు చీరలు కట్టుకొని చాలా సేపనేది ఉండలేము. ఇటువంటి శారీస్ అనుకోండి, గుడికి కానివ్వండి, ఎవరిదైనా ఫంక్షన్‌కెళ్ళాలన్నా గూడా ఎళ్ళొచ్చు. చాలా బావున్నాయి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్‌లో వచ్చింది దీనికి. ఇందాక చూపించిన దానికైతే వర్క్ ఇచ్చి సెపరేట్‌గా ఇచ్చున్నారు. ఇదండి మెయిన్ శారీ అండి. నాకు చాలా నచ్చిన చీరిది.
చూసారా అమ్మాయి కూర్చొని ముగ్గు పెడతా ఉందనమాట. దాంట్లో వచ్చేసి దీపం వెలిగిస్తూ ఉంది. చాలా అంటే చాలా నచ్చింది నాకి ఈ శారీ మాత్రం. చాలా స్పెషల్‌గా ఉందనమాట. చాలా బావుంది. ఇక్కడంతా దీపాలు 4 సైడ్‌లకి దీపాలు పెట్టి అవి వెలుగుతున్నట్టు, ఇక్కడ ప్రమిద వెలుగుతున్నట్టు అలా ఉంది. శారీ మొత్తం అదే విధంగా ఉండి, జాకెట్ అంటే బ్లౌజ్ కూడా చిన్న చిన్న ప్రమిదలు 4 సైడ్‌లు ఉన్నట్టు ఇచ్చినారనమాట అండి. ఓకేనా? ఎలా ఉన్నాయండి చీరలు మొత్తము బాగున్నాయా?